యెహెజ్కేలు 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు ధ్యానించుకుందాం. మరియు నరపుత్రుడా, నీవు వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకుని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయు. ఇక్కడ యెహెజ్కేలుకి దేవుడు ఈ సూచన చేయమని చెప్తున్నాడు. తన తల వెంట్రుకలు, తన గడ్డపు వెంట్రుకలను క్షౌరం చేసి దాన్ని ఏం చేయాలంటే తీయాలి. యాక్చువల్గా మనం ధర్మశాస్త్రంలో అంతకుముందు చూసుకున్నాం. చూడండి, లేవియాకాండం 21వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరుచుకొని సామాన్యునిగా చేసుకుని రాదు, బోడి చేసుకుని రాదు, కోసుకుని రాదు, ఉండవలెను. చాలమ్మా. పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్ర ప్రకారం ఇశ్రాయేలు అయిన వారు తమ తల వెంట్రుకలు ఏం చేయకూడదండి? ఓడి చేసుకోకూడదు, క్షౌరం చేసుకోకూడదు. పాత నిబంధనలు. కొత్త నిబంధనలు ఏముంది? చూడండి, స్త్రీలకి పురుషులకి. 1 కొరింథీ 11వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక చేయను ప్రవచించును అవమానపరచును. కాబట్టి స్త్రీలు ఏం చేయాలి? ముసుగు వేసుకోవాలి, కానీ తల వెంట్రుకలు తీయకూడదు. చదవమ్మా. ఏలైనగా ఉండును. ముసుగు వేసుకొని పోతే ఏం చేసినట్టంటే క్షౌరం చేసి అవమానం కదా స్త్రీకి. తర్వాత చదవమ్మా. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటే అయినను క్షౌరము చేయించుకొనుటే అయినను స్త్రీకి అవమానం అయితే ఆమె ముసుగు వేసుకొనవలెను. ముసుగు వేసుకున్నాం. అందుకనే పాశ్చాత్య దేశాలలో ఏం చేస్తారండి? క్రాప్ కట్ చేయించు. ఓకే, సరే. అయినా వాటిలో కూడా కొంతమంది దీన్ని పాటించేవారు ఉన్నారు. ఈ మధ్యన ఏంటంటే ఇక్కడ కూడా ఇండియన్ చర్చెస్ కూడా ఇది వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇవి కట్టడలు అన్నమాట. వీటిని మనం ఏం చేయాలి? తప్పనిసరిగా పాటించాలి, లేకపోతే దేవుణ్ణి ఎదిరించినట్టుగా ఉంటుంది. ఓకే, తర్వాత చదవమ్మా. పట్టుకున్నామ్మా, వదిలేకి బల్ల దగ్గర కూర్చి లాగేస్తుంది. అవన్నీ చూసుకుంటా వదిలేక పిల్లలు ఇక కోపం వస్తుంది, కొట్టేస్తాను. నేను మంచివాడిని కాదు. ఓకే, మీ డాడీ కొట్టకపోవచ్చు, కానీ నేను మొత్తం దంచేస్తాను. చెప్పండి. ఇట్లాంటి పురుషుడైతే తల మీద పురుషుడు ఏం చేసుకోకూడదండి? అలాగే మనోడు కొంతమంది టోపీలు పెట్టుకుని వస్తారు. అందుకని సామాన్య నేను చూసి క్లీన్ చేస్తాను. ఒక ఆయన తీయట్లే టోపీ. ఏమయ్యా అంటే ఆయన బట్టతలు ఉంటాడు. బట్టతలు కాబట్టి ఏం చేస్తున్నాడు? టోపీ పెట్టుకున్నాడు. సో ఇక్కడ అవన్నీ ఫ్యాషన్స్, గీషన్స్, అవమానాలు అవన్నీ లేదు కాబట్టి ఏం చేయాలి? టోపీ గీపీ పెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? రేపు మాకు తెలియక మీరు పెట్టుకొస్తారని. ఓకే, నాది బట్టతలు అయిపోయింది, పెట్టుకోమంటారా? రైట్. విగ్గు పెట్టుకున్న టోపీ పెట్టుకున్నట్టు, లేనిది పెట్టుకుంటే రైట్. తర్వాత చదవమ్మా. పురుషుడైతే దేవుడు పోలికయు మహిమయు ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకోకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఎలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగనే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామండి? కొత్త నిబంధన ప్రకారము పురుషుడు క్షౌరం చేయించుకోవాలి, పెంచుకోకూడదు అనే మాట కూడా ఉంటుంది అక్కడ.
రెండవది స్త్రీ ఏం చేయాలంటే ముసుగు వేసుకోవాలి, కానీ తల వెంట్రుకలు కత్తిరించుకోవద్దు, అది బయటగా ఇవ్వబడిందని ఉంది. అయితే తల వెంట్రుకలు ఉన్నప్పటికీ కూడా ముసుగు అనేది వేసుకోవాలి. అయితే భారతదేశంలో, ఇండియాలో, మన దేశంలో జడలు వేసుకుంటారు. ఇంకో భాగంలో ఏమో జడలు అల్లుకుంటుంటే ఫ్యాషన్ కొరకు. ఒక జడ కాదు, మొత్తం మీరు ఆఫ్రికన్ చూసారంటే ఆడవాళ్ళు తెగేసేస్తారు జడలు. అట్లా వేసుకోవద్దు. మామూలు ఒక జడ ఏదో వేసుకుంటారో అది మన ఇండియాలో ఉంది కాబట్టి అలా మనం చేసుకోవచ్చు. మన వస్త్రధారణ కూడా ఇండియాని అనుసరించి ఉంటుందా, అమెరికాని అనుసరించి ఉంటుందా? పంజాబ్ డ్రెస్ వేసుకున్నా పంజాబ్ కూడా ఇండియా కదా, ఏది అనుకూలంగా ఉంటే అది మొత్తం బాడీ కవర్ అయ్యేలాగా పెట్టుకుంటాం. ఇవి పద్ధతులు అన్నమాట. లేకపోతే మన అవమానాన్ని మనమే బయట పెడుతున్నాం. ఆనాడు ఏదైనా తోటలో దేవుడు వారికి బట్టలు ఎందుకు కప్పాడు? వారు దిగంబరులనే ఉన్నారని కదా, వారు దిగంబరులైన వారికి అర్థమైందని కదా. కాబట్టి వెంటనే జంతువుని వధించేసి ఏం చేశారు? వాళ్ళకి ఓవర్ కోట్ అప్పుడు వచ్చింది, అర్థమైందా? దాన్ని ధరింపజేసి వారి దిగంబరత్వాన్ని ఏం చేశాడు? సో ఆ రీతిగా మనం కూడా ఈ దినాల్లో ఏం చేయాలండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులో మన పాపం కప్పబడింది. యేసుక్రీస్తు ప్రభువే మన పాపాన్ని కప్పిన వస్త్రంగా ఉంటున్నాడు. కాబట్టి పాపాలు కనబడివి. పాపము హృదయంలో ఉంటుంది, మనస్సాక్షిలో ఉంటుంది. మనం ఏ తప్పులు చేసాం ఎవరికి తెలుస్తుంది? మన మనస్సాక్షిలో ఉంటుంది. తప్పులు చేసాం, అవి ఒకటి పక్కన పెడదాం. రెండోది ఆదాము ద్వారా జన్మ పాపాన్ని స్వతంత్రించుకున్నాం. మనకి నరకానికి వెళ్ళాలన్నా, మనం అపవిత్రులమైనా, మనల్ని దేవుని నుండి దూరం చేసిందన్న మొట్టమొదటిగా ఆదాము నుండి వచ్చిన పాపం. దాన్ని బట్టే శిక్ష. అందుకనే బైబిల్లో ఏముంటుందంటే పాపం వలన వచ్చే జీతము. ఎన్ని పాపాలు? ఎవరికది? అందరికీ. పాపం వలన వచ్చే జీతము. ఏ పాపం? ఆదాము చేసిన పాపము ఆదాములో పుట్టిన మనందరికీ ఆస్తిగా వచ్చింది. అందుకనే పాపం వలన వచ్చే జీతం మరణం. శరీరంలో చచ్చిపోతాం, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ఆ పాపపు శిక్ష మరణాన్ని తన మీద వేసుకున్నాడు. యేసు ప్రభు ఆయనకి జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. జన్మ పాపం ఎట్లా లేదు యేసు ప్రభుకి? చెప్పండి చూద్దాం. అమ్మా, జన్మ పాపం అంటే పుట్టుకతో వచ్చేది కదా. జన్మ పాపం అంటే ఏంటి? పుట్టుకతో వచ్చేది. నా తల్లి నన్ను పాపములోనే గర్భమున ధరించనని ఎవరంటారు? దావీదు అంటాడు. ఎక్కడన్నాడు? కీర్తనలు 51:5లో ఉంటుంది. ఓకే, అంటే గర్భమున ధరించను దేంట్లోనే? పాపంలోనే. సో మనం గర్భవాసిగా ఉన్నప్పుడే పాపులం కదా. పుట్టిన తర్వాత కూడా మనం ఎవరమండి? పాపం. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా గర్భవాసిగా ఉన్నాడు, గర్భంలో ఉన్నాడు, తర్వాత పుట్టాడు. ఆయనకెందుకు జన్మ పాపం లేదు? స్త్రీ సంతానం, పురుషుడు. ఏంటంటే మానవులందరూ పురుష సంతానంగా లెక్కింపబడుతున్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భంలో ఈ లోకంలో జన్మించారు. ఇది చాలామంది తలలు కొట్టేసుకుంటున్నారు, ఇది అర్థం కాక. అయితే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆ ఫెర్టిలిటీ అనేది ప్రతి జంతువుకి కూడా ఇచ్చాడు గర్భాన్ని. అట్లాగే స్త్రీలకి, మానవ జాతికి కూడా ఇచ్చాడు. స్త్రీ ఏం చేస్తుందండి? ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానికి కావాల్సిన సిస్టమ్ అంతా కూడా స్త్రీలో దేవుడు ఏం చేశాడు? పెట్టాడు. ఒకవేళ తాను ఈ లోకంలో ఉద్భవించాలి అన్నా కూడా ఆ సిస్టమ్ని యూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు అలాగంటే ఒక ప్రశ్న, అంతకుముందు కూడా చెప్పాము, ఒక ప్రశ్న. ఆదాముని దేవుడు ఏం చేశాడు? సృష్టించాడు, నిర్మించాడు తన సొంత హస్తాలతో. మరి ఆదాముకి తల్లి ఎవరు? తల్లి కన్నాడు ఆయన.
అదే ఆదాముకు తల్లి ఉన్నాడా? అది కాబట్టి నేల మన్నును తీసుకుని దేవుని పోలికలో చేసి నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడేమయ్యాడు? జీవాత్మ. అంటే ఆదాముని జీవములోనికి తీసుకొచ్చింది ఏది? ఆత్మ. యేసుప్రభు ఎలా జన్మించాడు? పరిశుద్ధాత్మ ద్వారా. మీరు నేను కూడా ఎలా జన్మించాం? పరిశుద్ధాత్మ ద్వారానే ఆత్మ జన్మించింది. పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన మనల్ని ఏం చేశాడు? క్రీస్తుతో కూడా జన్మించాడు. అయితే అందుకనే శరీర ఇచ్చ ద్వారా జన్మించింది శరీరము కదా. శరీర ఇచ్చ ద్వారా చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. యోహాను సువార్త 3:6. ఎవరికైనా ఈ చెప్పే మాటలు కన్ఫ్యూషన్ ఉంటే అడగండి, పడుతుంది ఎవరైనా. చదవమ్మా. శరీర మూలముగా జన్మించిందంటే శరీరము ఉన్నది. చూసారా? అది ఇప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఏం చేశారు? శరీరములో జన్మించారు. ఆత్మలో వారు జన్మ ఇవ్వలేరు. ఎవరిస్తారు? దేవుడు ఇస్తారు. అయితే ఆత్మ ఉన్నది, బట్ దేవుని విషయంలో స్పర్శ లేకుండా ఉంది. దేవునితో డిస్కనెక్ట్ అయింది. స్పిరిట్ ఎప్పుడు కూడా సృష్టికర్త అయిన దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, లేకపోతే సచిన స్థితిలో ఉంటుందన్నమాట. అంటే అన్నీ ఉంటాయి కానీ దేవునికి వేరైంది ఎట్లా ఉంటుంది? అది ఫలించి. ఇంకో మాటలు చెప్పాలంటే చెట్టుకి కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మల ద్వారా ఫలాలు వస్తాయి కదా, లేకపోతే ఆకులు వస్తాయి. మనిషికి ఆకులు కావాలి, ఫలాలు కొన్ని కావాలి. ఒక కొమ్మని మనం కొట్టేస్తే ఏమైంది? కొమ్మ ఫలించాలంటే కొమ్మలో జీవం ఉండాలంటే అది చెట్టుతో అతికి ఉండాలి కదా, మరి కొట్టేసాం, ఏమైంది? అట్లాగే మనము భౌతికమైన తల్లిదండ్రులకి భౌతికమైన తల్లిదండ్రులకి జన్మించాం కదా. ఎత్తుకో బాబు కొంచెం పాడే. పిల్లలు మీరిద్దరు కూడా అల్లరి చేస్తే కొడతాను. ఓయ్ చేతులు కట్టుకోండి, మోకరించు. ఎంతవరకు వచ్చింది? కొమ్మ కొట్టేస్తే ఏమైందండి? అట్లే మనం ఈ భౌతికమైన తల్లిదండ్రుల ద్వారా శరీర జన్మ వచ్చింది. ఆత్మీయ స్థితిలో ఉందండి, దేవునితో డిస్కనెక్ట్ అయ్యింది. అంటే కొట్టివేయబడిన కొమ్మలాగా ఉంది ఆత్మ. దీంట్లో లైఫ్ లేదు. అందుకనే యేసు ప్రభు వచ్చి పాపాన్ని పరిహారం చేసి, ఏ పాపం అండి? ఆదాము ద్వారా వచ్చిన పాపం, ఆది పాపం, అది అందరి మీదకి వచ్చి ఏం చేసింది? ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుని ఆత్మను చంపేసింది. సో తిరిగి ఆత్మను బ్రతికించడానికి, తిరిగి తనతో డిస్కనెక్ట్ అయిన ఆత్మని రీకనెక్ట్ చేసుకోవడానికి యేసు ప్రభు వచ్చాడు, శిలువ వేయబడ్డాడు, చనిపోయి తిరిగి లేచాడు. విశ్వాసం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి, యేసు రక్తంలో మనం కడగబడ్డాం, ఆత్మ ఏమైంది? జన్మించింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలోని కూడా వచ్చాడు. ఇప్పుడు ఆది ఆదాముని జన్మింపజేసింది ఎవరు? భౌతికంగా, ఆత్మీయంగా? ఆత్మ. ఆది ఆదాముని ఎవరు? ఆత్మ. అర్థమైంది? దాని అర్థం ఏంటంటే కేవలం కొండని చేశాడు, మట్టితో దేన్ని చేశాడండి? కొండతో సమానం ఇది. అయితే ఇది ఏ ఆకారంలో చేశాడు? దేవుని ఆకారంలో చేశాడు. చేసిన తర్వాత అది విగ్రహమే. అప్పుడు మనిషి విగ్రహమే ఫస్ట్. ఆ విగ్రహంలో ఏం చేశాడు? ముక్కు పెట్టాడు. ముక్కు పెట్టి నాసికారంధ్రంలో అది ముక్కు పెట్టినప్పుడు మూసేయలేదు కానీ రంధ్రాలు పెట్టాడు. ఓకే, నీకున్నాయా? పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ దాంట్లో అని ఆత్మను ఊదాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆత్మను ఊదాడు కదా, సమాధానం పొందడని అన్నాడు. చూసుకొని యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉంటుంది. ఓకే, అది కాబట్టి ఎప్పుడైతే తన ఆత్మని తన నాసికారంధ్రములు ఊదాడో, నరుడు ఇప్పుడు ఆదాము శరీరంలో బతికాడు, తర్వాత ఆత్మ కూడా వచ్చింది. మిగిలిన జీవరాశులన్నీ కూడా వాటికి ఆత్మ లేదన్నమాట. ఆత్మ లేదు. ఓకే, వాటికి ఆత్మ లేదు. కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా ఆదాములో శరీరాన్ని ధరించాం, ఆదాములో ఆత్మను కూడా కలిగి ఉన్నాం.
కానీ ఈ ఆత్మ పాప కారణాన్ని బట్టి ఏమైంది, దేవునితో డిస్కనెక్ట్ అయింది. కనెక్ట్ చేయటానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు కూడా ఆదాము ఎలాగ జన్మించాడో అలాగే జన్మించాడు ఇంచుమించు. అంటే స్త్రీ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా రక్షకుడిగా పుట్టాడు. ఓకేనండి. అయితే స్త్రీ పురుషుల ద్వారా పుట్టేది మనుషులు కాబట్టి అసమానమైన ఇటువంటి జన్మ ఆత్మ ద్వారా జన్మించేది ఆత్మ, శరీరం ద్వారా జన్మించేది శరీరం. ఇప్పుడు తల్లిదండ్రులు మనకి శరీర జన్మించారు, అది పాపం. ఆత్మ చనిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పాపాన్ని పరిహారం చేసి మనం క్రీస్తుని అంగీకరించిన తర్వాత పాపాలు క్షమించి పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మను బ్రతికించాడు. అదే అర్థమైందండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? యేసు ప్రభుని అంగీకరిస్తే మనలో ఉన్న నర ఆత్మని ఏం చేశాడు? మానవాత్మని బ్రతికించాడు. అందుకని ఇప్పుడు యేసు ప్రభువే నా తండ్రి అంటాం, ఇంకెవరిని అంటారండి. అట్లా ఆత్మ కేవలం క్రీస్తు యేసు ఆత్మ ద్వారానే మన ఆత్మ బ్రతుకుతుంది తప్ప వేరే రీతిగా బ్రతకటానికి వీల్లేదు, బ్రతుకుతు కూడా. అందుకనే మీరు ఎవరు నమ్ముకున్నా ఆత్మ బ్రతకటం లేదు. ఓకేనండి. అందుకనే అందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఓకేనా? సరే, నమ్ముకున్న తర్వాత మనం కూడా శరీరంలో జన్మించాం, ఆత్మలో జన్మించాం. కాబట్టి ఆత్మ పరలోకానికి ఇప్పుడు పరలోక వారసత్వం పొందింది, లేక పరలోక పౌరసత్వం ఈ శరీరంలో ఇక్కడ ఉన్నంతకాలం ఉంటాం. ఓకే. ఇప్పుడు మనం పరిశుద్ధులం అపవిత్రులమా? ఎట్లా పరిశుద్ధులం అయ్యాం? క్రీస్తు మన పాప శిక్ష భరించాడు కాబట్టి, క్రీస్తు రక్తం ద్వారా మన పాపాలను క్షమించి కడిగి పవిత్రపరిచాడు కాబట్టి, క్రీస్తు యేసు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మన ఆత్మను బ్రతికించి మన ఆత్మతో సహవాసం చేస్తున్నాడు కాబట్టి మనం ఇప్పుడు దేవుని పిల్లలు. దేవుని పిల్లలమైన మనం ఏం కావాలి? క్రీస్తునందు పెద్దవారం కావాలి, లేకపోతే కుమారులు కావాలి. కుమారులు అంటే ఎదగాలి. ఎట్లా ఎదుగుతాం? లోపల ఉన్న పరిశుద్ధాత్మ స్వాధీనములు ఉండాలి. ఆత్మ పూర్ణులై ఉండడం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనములో ఉండటం అన్నమాట. ఆ దినాల్లో సువార్త చెప్పేటప్పుడు అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో సువార్త చెప్పేటప్పుడు వారు బెదిరించారన్నమాట. యేసు నామమును బట్టి ఎవరు కూడా మాట్లాడొద్దు, ప్రకటించొద్దు అని వాళ్ళకి చెప్పారు. చెప్పినప్పుడు వీళ్ళంతా కూడి ప్రార్థన చేశారు. ప్రార్థన అప్పుడు ఏమైందంటే వాళ్ళకి భయం వచ్చింది. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? వారు అప్పుడు పరిశుద్ధాత్మ చేత వారిని పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి తీసుకొచ్చాడు దేవుడు. పరిశుద్ధాత్మ స్వాధీనం, అందుకే ఆత్మపూర్ణులై ధైర్యంతో ఏం చేసి చెప్పారండి? మళ్ళీ సువార్త చెప్పారు. ధైర్యంతో సువార్త అనేది సో అది సంగతి. కాబట్టి కొంతవరకైనా అర్థమైందా? మనం ఎవరి సంతానం? ఆత్మలో జన్మించకపోతే ఎవరి సంతానం? ఆదాము సంతానం. ఆత్మలో జన్మిస్తే ఎవరి సంతానం? దేవుని సంతానం, దేవుని పిల్లలు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుని పిల్లలు కాకపోతే ఈ లోకంలో బతుకుతారు, మరణాన్ని పడగొట్టుకుంటారు. ఓకే. మరణం తర్వాత ఆత్మకి నరకం. ఓకే, అది సంగతి. సరే, ఇప్పుడు కొన్ని కట్టడి దేవుని పిల్లలుగా ఎందుకంటే ఏంటంటే దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి? స్త్రీలు దేవుని మందిరంలో ఇక్కడికి వచ్చినప్పుడు ముసుగు, ప్రార్థన చేసినప్పుడు, ప్రవచించినప్పుడు, అంటే దేవుని వాక్యాన్ని విన్నప్పుడు కానీ ఇక్కడ ఉండేది ఇప్పుడు ప్రార్థన వాక్యం రెండే ఉంటాయి కదా, లేకపోతే ఆరాధన అనేది ఉంటుంది. ఓకే, సాగర్ అంటున్నావు కాబట్టి మాట గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పురుషులైతే ఏం చేయకూడదు? టోపీ పెట్టుకోవచ్చా? గుండె చేసుకుని టోపీ పెట్టుకోవచ్చా? గుండె అట్లా. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు మనం లేవియాకాండం 21:4-5 వచనాలు చూసాం కదా. చూసినప్పుడు అక్కడ ఇశ్రాయేలు ఏం చేసుకోకూడదు? మర్చిపోయారా? క్షవరం చేయించుకోకూడదు.
అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, మంగలి కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డంను క్షౌరం చేసుకొని త్రాసు తీసుకొని ఆ తల వెంట్రుకలను తూచి భాగములు చేయి. పట్టణము నుండి ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరి కొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనేమో. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. ఇక్కడ ఇశ్రాయేల్ వారి మీదకి వచ్చే తీర్పు విషయంలో ఈ మాట చెప్తున్నాడు. ప్రవక్త ఏం చేయాలంట? ఏమైనా ఎక్కించుకుంటున్నారా? మాట్లాడరా మరి? అదే ఎక్కడేం చేయాలండి? 4 భాగాలు చేయాలి. వేటిని చేయాలి? ఇదంతా దేవుని యొక్క తీర్పుకి గుర్తుగా ఉంది. ఒక భాగం ద్వారా ఏమొస్తుందంట? పట్టణము 2వ వచనం, పట్టణము ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటిని 3వ భాగం ఏం చేయాలంట? కాల్చేయాలి. సో ఈవెన్ ఇశ్రాయేల్ యెరూషలేము పట్టణము ఆ రీతిగా కాలిపోనే ఉంటుంది. ఎవరి ద్వారా? శత్రువు ద్వారా. తర్వాత 2వ భాగం తీసి ఏమవుతుంది? ఖడ్గము చేత హతము చేస్తారు. రెండోది, మొట్టమొదటిగా ఏం చేస్తారు? పట్టణాన్ని కాల్చేస్తారు. రెండోది ఏం చేస్తారు? వారి మీదకి, యెరూషలేము మీదకి రాబోయే తీర్పుకి గుర్తుగా ఈ పని చేయమంటున్నాడు. వారు బోడి చేసుకోకూడదు అంటే వారు బోడి చేసుకున్నారు కదా. ఇశ్రాయేలు సైతం ఏం చేశారు? దేవుని ధర్మశాస్త్రానికి విరోధంగా వారి ఇష్టానుసారంగా స్టైల్స్, ఏది హెయిర్ స్టైల్ అంటారు కదా, హెయిర్ స్టైల్ పెట్టుకుని ఏం చేశారండి? లేకపోతే అపవిత్రమైన ప్రతి కార్యానికి కూడా పట్టుకోండి, ఎవరన్నా పట్టుకోండి, ఉంచే పట్టుకోండి. ఓకే, రైట్. ఎంతవరకు వచ్చింది? ఒకరు చెప్పండి సరిగా అర్థమైన వాళ్ళు. అపవిత్రమైన ఎన్నో కార్యాలు చేశారు. దాని అంతటిని బట్టి ఏమవుతుంది? దేవుడు ఎప్పుడూ కూడా, ఇప్పుడు చూడండి, శిక్షలు రెండు రకాలు. పాపికి తీర్పు తీర్చి ఆత్మను నరకంలో వేస్తాడు, పాపి రక్షణ పొందకపోతే, కొత్త నిబంధన ప్రకారం. అయితే రక్షణ పొందిన పాపులు కూడా ఉంటారు. వారిని శరీరంలోనే శిక్షిస్తారు. రోగముల చేత కానీ, ఆర్థిక ఇబ్బందుల చేత కానీ, లేకపోతే ఏదో రకంగా ఏం చేస్తారండి? ఇటువంటి శరీరంలోనే శిక్ష అనేది వస్తుంది. ఎందుకంటే రక్షణ పొందిన వారికి ఆత్మలో శిక్ష లేదు కాబట్టి వారిని సరిచేయటానికి ఎక్కడ శిక్ష పెడుతున్నాడు? శరీరం. అందుకనే జాగ్రత్త అనేది. వీళ్ళు అజాగ్రత్తగా ఉన్నారు, ఇష్టానుసారంగా జీవించారు, దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను పాటించలేదు. కాబట్టి ఇప్పుడు యెరూషలేము పట్టణం చెరలోకి పోతుంది. తర్వాత మనుషులందరూ కూడా ఖడ్గ బలం చేత ఖడ్గానికి గురవబోతున్నారు. తర్వాత దాని చుట్టూ విసిరి మిగిలిన ఎగిరిపోనిమ్ము, నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. అంటే అక్కడి నుంచి వెళ్ళగొడతారు మిగిలిన జనం, అపవిత్రమైన జనం. ఈ తల వెంట్రుకలు దేనికి గుర్తు అంటే పాపాలకి గుర్తుగా ఉన్నాయి. చూడండి 37వ కీర్తన కూర్చో. 37 ఇద్దరు లేసారండి కొడుతారు. మీకు స్వీట్ ప్యాకెట్ లేదు, అల్లరి చేశారండి. మీకు కూడా లేదు. ఇప్పుడు 4వ వచనం చదవండి. ఓకే, ఎన్నో వచనమా? సారీ,
40:12 చదవమ్మా. లెక్కలేని అపాయములు ఉన్నవి పట్టుకొనగా పోతిని. చూసారండి, నా దోషములు దేనికి మించి ఉన్నాయి? తల వెంట్రుకలు అంటే అవి. ఇశ్రాయేలు దోషాలు దేనికి మించి ఉన్నాయి? తల వెంట్రుకలు మించి ఉన్నాయి. కాబట్టి లెక్కలేని అపాయములే చుట్టుముట్టి మానవుడు తన పాప కారణాన్ని బట్టే అపాయం చుట్టుముట్టి ఉంటుందన్నమాట. కాబట్టి ఇశ్రాయేల్ అందరూ చేసిన పాపాలను బట్టి, అతిక్రమాలను బట్టి, సో వారికి ఏం కాబోతుందో యెహెజ్కేలు ప్రవక్త తన వెంట్రుకల్ని క్షౌరం చేయించుకుని ఆ విధంగా చేయమన్నాడు. ఏం చేయమన్నాడు చెప్పండి? ఏం చేయమన్నాడు గుర్తుందా? 3వ భాగం ఏం మొదట ఏముంది? ఫస్ట్ ఏముంది? తూసి కాల్చివేటువంటి మరణ శిక్ష వస్తుంది అన్నమాట. 3వ భాగం ఏమవుతుంది? తర్వాత ఖడ్గం, అది కూడా మరణమే. తర్వాత చెరలోకి వెళ్ళిపోతారు. ఓకే, దీనికి సాదృశ్యంగా ఈ తల వెంట్రుకలు ఇచ్చారు. ఇప్పుడు మనకి తల వెంట్రుకలు ఎందుకు ఇవ్వబడ్డాయి? స్వరూపం ఫ్యాషన్గా ఒక రకంగా నీ తలను కప్పడానికి, నా తలను కప్పడానికి, ఇంకో రకంగా నా పాపాలు లెక్క పెట్టుకుంటే నీ తల వెంట్రుకలు లెక్క పెట్టుకో చాలు. నా పాపాలు ఎన్నో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? పెట్టుకుంటావా? లెక్కలేను. కాబట్టి నీ తల వెంట్రుకలు ఎన్ని ఉంటే అన్ని దోషాలు నీకుంటే నీకెంత శిక్ష ఉండాలి? నాకెంత శిక్ష ఉండాలి కదండి. ఆ శిక్ష అంతా ఎవరిలో పోయింది? యేసు ప్రభువులో పోయింది. కాబట్టి ప్రభుని స్తుతించాలి వద్దా? ప్రభుని కనపరచాలి వద్దా? యేసు ప్రభువుకి భయపడాలి వద్దా? పరిశుద్ధాత్మ మనలో పెట్టినప్పుడు, ఆత్మ ద్వారా మనల్ని బ్రతికించినప్పుడు పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండాలి వద్దా? కదా. ఎప్పుడు కూడా మన అతిక్రమాలు, ఎప్పుడు కూడా మన నిర్లక్ష్య జీవితం, దేవుని భయభక్తులు లేని జీవితం, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపెట్టినప్పుడు మనకు అశాంతి అనేది వస్తుంది. మనం ప్రార్థన చేస్తాం, చాలామందికి కాన్ఫిడెన్స్ ఉండదు. నేను చేసిన ప్రార్థనకి జవాబు, అందుకని ఇటు పారిపోతూ ఉంటాం. అట్లా లేదు. ఎప్పుడు కూడా మనస్సాక్షిని సరిగా పెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ స్వాధీనంలో పెట్టుకోవాలి. ఏ విషయంలో అయినా సరే నా ఆత్మకి తండ్రి ఎవరండి? క్రీస్తు యేసు యొక్క ఆత్మ ద్వారానే నేను కనబడ్డానా లేదా? నా ఆత్మను కన్నదెవరు? పరిశుద్ధాత్మ. యేసు ప్రభుని కన్నదెవరు? పరిశుద్ధాత్మ. మొదటి ఆదామును కన్నదెవరు? పరిశుద్ధాత్మ. సో ఆత్మలకు అనేది ఎవరు? సమస్త శరీర ఆత్మలకు దేవుడు ఎవరండి? సృష్టికర్త. ఆ దేవుడు ఎటువంటి వాడు? ఆత్మస్వరూపుడు. అయితే మన పాపాన్ని ప్రక్షాళన చేయటానికి ఈ శిక్షలన్నీ తానే భరించాడు. వీళ్ళకి ఎన్ని రకాల శిక్షలు వచ్చినాయి? కాల్చివేయబడటం, ఖడ్గానికి అప్పగింపబడటం, సరే పారిపోవటం. సో వీటన్నిటి నుంచి మనల్ని విడిపించాడు, నరకం నుంచి విడిపించాడు శాశ్వతంగా. కాబట్టి దేవునికి సమీపంగా చేసుకున్నాడు. దూరంగా ఉన్న మనల్ని, పారిపోయిన మనల్ని సమీపంగా చేసుకున్నాడు. ఆ శిక్ష అంతటి నుంచి తప్పించాడు. తప్పించిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. నిర్లక్ష్యం అనేది అనేక రకాలుగా ఉంటుంది. దాన్ని సరి చేసుకుంటూ ముందుకు సాగాలి. తర్వాత 3వ వచనం చదవండి.
అందరినీ తగలబెట్టు. కొన్నాటిని ఏం చేయాలండి? సెంగులో కట్టుకో. సెంగులు అంటే కొన్ని రోజులు బాగానే ఉంటారు, తర్వాత వాటిని కూడా ఏం చేయాలి? సో ఈ శిక్షలన్నీ కూడా మరి ఇవి ప్రవచనాత్మకంగా ఇశ్రాయేలు విషయంలో, తిరుగుబాటు చేసిన వారి విషయంలో, దేవుణ్ణి నిర్లక్ష్యం పెట్టిన వారి విషయంలో, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన కారణాన్ని చేత 70 సంవత్సరాలు ఏమైపోయిందండి? బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ వారికి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా జరిగినాయి. అర్థమైందండి? సో ఈనాడు మనకి సింపుల్గా వీటిని ఏం చేయాలి? బోధే. ఇప్పుడు ప్రతి బోధ చేసేవాడు ఇట్లా చేయాలంటే చేస్తాడా? ఇప్పుడు నేను బోధ చేస్తున్నాను కదా, ఏం చెప్పాడు? అంతకుముందు 3 అధ్యాయంలో ఏం చూసుకున్నాం? 4 అధ్యాయంలో ఏం చూసుకున్నాం? ఇశ్రాయేలు మళ్ళీ మంది తింటున్నారు, నేను ధర్మశాస్త్రంలో విధించిన ఆహారం తినట్లేదు, అన్ని జనుల ఆహారం తింటున్నారు, అపవిత్రమైంది. కాబట్టి దానికి సూచనగా నువ్వు ఒక యవల రొట్టెని చేసుకో, మనిషి మలంతో ఏం చేయాలి? చికెన్ కావాలి. చికెన్ ఏంటది? రోస్ట్. చికెన్ రోస్టా పేస్టా? అవన్నీ అయితే అట్లా అయితే ఏ బోధకుడైనా వస్తాడండి? ఎవరైనా బాధ చేయడానికి వస్తారా? కదా. అట్లా పాపం చూడండి, అది సేవకులు అంటే వాళ్ళండి. అందుకనే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీయింగ్ కాల్డ్ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఆర్ పాస్టర్ ఆర్ ఎనీథింగ్. వీఆర్ నాట్ వర్తీ. సేవకులు అంటే మనం కాదు. ఎవరండి? మనం చెప్పేవాళ్ళు అంతే. ఆ పరిస్థితి అలా చేయమంటే అందరూ పారిపోతారు, ఎవరు రారు. అందుకనే అందరిని ఊరికే ఏదో అనేకంగా మా పాస్టర్ గారిని, మా సేవకులని, మా గొప్ప ఎంత ఒట్టిదే. ఈ సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది గట్టోళ్ళో ఒట్టోళ్ళు. అందరు ఏమవుతారండి? వంశీ ఇక్కడ ఉన్నావా అక్కడ ఉన్నావా? ఏమవుతారు? ఏ పాస్టర్ మంచోడు, ఇలా చేయమని చూద్దాం, అప్పుడు ఉంటుంది సంగతి. నన్ను ఒక ఆయన పాస్టర్ గారు కప్పుని పట్టుకుని దాన్ని ముక్కలు చేసి ఫ్రై చేసి పెడితే నీకు ఈరోజు అంటే పారిపోయింది. నేను పారిపోలేదు కానీ ఆ కప్పునే తోలేసాను బయటకు. ఏమవుతున్నాడని చెప్పిన అదేంటండి. సో మనకి అలవాటు లేనివి, మనం అసహించుకునేవి మనం తినమంటే ఎట్లా ఉంటుందండి? కొన్ని కప్పన్నా కొద్దిగా బెటర్ అండి. ఆవు పేడ, గేదె పేడ తినమంటే ఎట్లా? కొన్ని అది వదిలేసేయండి. ఆవు పేడ తినమంటే ఎట్లా ఉంటుందండి? కదండి. సో మన జీవితం అంతా అంత రోతతో కూడింది. ఎంత రోత? అంత రోత. ఎంత రోత? అంత రోత. ఎంత రోత అంటే ఏ రోత అది? మలం తినేది అది. కాబట్టి అట్లా క్రీస్తులో మనం పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైన జీవితము జీవించి దేవుని ఏం చేయాలంట? సేవించి. సో కాబట్టి మాటలు గుర్తుపెట్టుకుని మనం ఏం చేద్దాం?